రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ తిరునాళ్ళ అందరి సహకారంతో విజయవంతం చేశామని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. క్రింది స్థాయి వారి నుండి పై స్థాయి వారి వరకు ప్రతి వారు సహకారంతో మహాశివరాత్రి పండుగ ఆధ్యాత్మికతతో సనాతన ధర్మంతో విజయవంతం చేసినందుకు ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ శివరాత్రి పండుగను అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి రాజకీయ నాయకులు, అధికారులు, మినిస్టర్లు, అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా వారం లేదు వీరం లేదు పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి ఆరోగ్య సిబ్బంది దగ్గర నుంచి ప్రతి అధికారి, క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏదైతే మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మరి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, మన నర్సాపేట లోకల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. ముఖ్యంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అంతా కూడా మరి ఎన్ఎస్పీ అధికారులు, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ మరి మున్సిపల్ అధికారులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మహాశివరాత్రిని ఘన విజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు గారు ఆశించినట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయగలిగాము. మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు లాగా విఐపి పాసులు లేకుండా ఆన్లైన్ స్లాట్ టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో భక్తులు కూడా చాలా శరవేగంతో మరి కోటప్పకొండ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీసీ వాళ్ళు కూడా ఎంతో అండగా నిలబడటం జరిగింది. ముఖ్యంగా కొండ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఎక్కడ కూడా అవాంఛనీయమైన సంఘటనలు జరగడానికి లేని విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు భక్తులు మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా, ఐఎన్పిఆర్ రిపోర్ట్ ప్రకారం 27 లక్షల మంది భక్తులు మరి కొండ ప్రాంతం మరి స్వామివారి పాదాల దగ్గర రావడం జరిగింది. అదేవిధంగా కొండ మీద స్వామివారి దర్శనానికి దాదాపు 2,20,000 మంది ఈసారి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కోటప్పకొండ స్వామివారి ఆదాయం కూడా ఈసారి అనూహ్యంగా పెరగడం జరిగింది. ఇంతకుముందు కంటే కూడా 30 లక్షల మంది 30% ఎక్కువ ఆదాయం రావడం జరిగింది. భక్తులు కూడా 30% ఎక్కువ మంది మరి కొండ ప్రాంతానికి రావడం జరిగింది. దాదాపు ఆర్టీసీ బస్సులే 636 బస్సులు మరి దర్శనానికి పెట్టడం జరిగింది. విపరీతమైన జనం, ఇసుక వెళ్తే రాలని జనం అంతమంది రావడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి కోటప్పకొండని మరి టెంపుల్ టూరిజంగా మారుద్దామని కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేర్చడానికి సీఎం గారు ఉన్నారు అండగా మనకి. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఈ మధ్య మరి కోటప్పకొండకి రావడం జరిగింది. వారు కూడా మరి కొండ ప్రాంతాన్ని టూరిజం ప్లేస్గా, టెంపుల్ టూరిజంగా మారుద్దామని ఆలోచన చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని ఘనంగా విజయం సాధించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరు మినిస్టర్లకి, అధికారులకి, కలెక్టర్ గారికి, ముఖ్యంగా మీడియా సోదరులకి మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు.